రండి భోంచేయండి అని అంటున్నాడు ఆయన. తన పిల్లలకు లేదు అనే మాట వినడు, ఆ మాట పలకాలని కూడా ఎప్పుడూ కోరుకోడు. నేను ఈ దరిద్రంలో ఉన్నానండి, ఈ కష్టాలలో ఉన్నానండి, ఈ అప్పులలో ఉన్నానండి, సొంత ఇల్లు లేకుండా ఉన్నానండి, ఆరోగ్యం కరువైపోయింది అనే మాటలు ఏమైనా ఉంటే ఈ కొరకు నిలబడిన యేసుకు చెప్పగలిగితే ఈ పరిస్థితులను మార్చునుగాక. అంత మాత్రమే కాకుండా అక్కడట ముందుగానే వాళ్ళు వస్తారని, అంటే దరికొచ్చేటప్పటికే వాళ్ళు ఎలా వస్తారో ఊహించి వాళ్ళు రాకమునిపే అక్కడ నిప్పుల మీద చేపను రొట్టెలను సిద్ధపరిచాను. మీరు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వస్తారో తెలుసు, ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వస్తున్నారో ఎరిగినవాడు గనక మీరు రాకమునిపే మీ అవసరాలు తీర్చే ఒక పొయ్యి ఇక్కడ రాజబెట్టాడు. మీరు రాకమునిపే పొయ్యి మండుతుంది, మీరు రాకమునిపే చేపలు ఆ తర్వాత రొట్టెలు కాల్చబడతా ఉన్నాయి. ఇంతగా ప్రేమ చూపగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? మన దేవుడు